డెన్మార్క్ లో జరిగింది ఈ అన్బిలీవబుల్ స్టోరీ. ఆ దేశంలోని ఫేమస్ సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీ కింద ఉన్న ఒక సురక్షితమైన అండర్ గ్రౌండ్ రూమ్. అందులో దాదాపు 10,000 హ్యూమన్ బ్రెయిన్స్ అవి చెడిపోకుండా ఉండేందుకు స్పెషల్ లిక్విడ్ తో నిండిన వైట్ ప్లాస్టిక్ బకెట్ లో సీక్రెట్ గా స్టోర్ చేశారు. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. ఈ డార్క్ కలెక్షన్ స్టార్ట్ అయింది 1945 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. దీని వెనుక ఉన్నది ఇద్దరు వైద్యులు. వారి గోల్ ఏంటంటే మానసిక అనారోగ్యం గురించి డీప్ గా అధ్యయనం చేయాలి. మనుషులు ఎందుకు విచారంగా ఉంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు, సంతోషం ఎలా వస్తుంది, ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్ మెదడులోనే ఉంది. అందుకే యూనివర్సిటీకి సంబంధించిన మానసిక హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తుల మెదళ్లను సీక్రెట్ గా సేకరించడం స్టార్ట్ చేస్తారు. ఏకంగా 30 ఏళ్ల పాటు 10,000 మెదళ్లను కలెక్ట్ చేశారు. ఆ రోజుల్లో మానసిక రోగుల పట్ల ప్రజలకు పెద్దగా పట్టింపు లేవు. కుటుంబాలు కూడా డాక్టర్లను క్వశ్చన్ చేసేవారే కాదు. చనిపోయిన తరువాత మెదళ్లను తీశారనే విషయం ఎవ్వరికీ తెలిసేది కాదు. అందుకే డాక్టర్లు ఈ మెదళ్లను ఆ అండర్ గ్రౌండ్ లో సంవత్సరాల తరబడి దాచి ఉంచారు. చాలా మంది సైంటిస్టులకు కూడా ఈ విషయం తెలియదు. టైం మారింది. చాలా సంవత్సరాల తరువాత 2018లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాటిని ధ్వంసం చేయాలని యూనివర్సిటీ అనుకుంది. కానీ బ్రెయిన్ రీసెర్చ్ లో ఈ కలెక్షన్ చాలా వాల్యుబుల్ అని సైంటిస్టులు చెప్పారు. అందుకే ప్రభుత్వం ఈ మెదళ్లను ధ్వంసం చేయకూడదని బిగ్ డెసిషన్ తీసుకుంది. వాటిని ఇప్పుడు యూనివర్సిటీలోని ఓ స్పెషల్ రూమ్ కు తరలించారు. ఈ హ్యూమన్ బ్రెయిన్స్ ఇప్పుడు మానసిక ఆరోగ్యం, మెదడును ఎలా పారుస్తుంది, మందులు లేని కాలంలో మెదళ్లు ఎలా ఉండేవి, మెరుగైన ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి అనే అంశాలపై పరిశోధనలకు అరుదైన సంపదలా ఉపయోగపడుతున్నాయి.